నేను విశ్వకాన్ని చెప్పండి సోలాపరి సందులకి గొల్లవారసిన బ్రహ్మకలు ఎవరైనా దొరుకుతుంది చెప్తాబట్రా సంత మార్కెట్లోని ఏమని ఎందుకురా ఎందుకంటున్నాను మా మామగారు పోత పెట్టి నువ్వు వంటకి చెత్త పెట్టి ఎవర్రా మీ మామగారు చెప్పిందా మా మామ బాగుంది కానీ నేను చెప్పింది అది కాదు సోలాపూర్ చంద్రకి గొల్ల వరుస ప్రేమ కళ్యాణం దొరుకుతుంది చెత్తబట్రా అవునరా ఓయ్ నీకు ఇద్దరు పిల్లలా ఆడపిల్ల మగ పిల్ల ఓయ్ నీకు ఒక ఆడపిల్ల ఓయ్ 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 ఇంకోటి కుక్కరుకో కోటి ఓయ్ ఓయ్ కోడి పిల్ల అదేం పేర్రా ఓయ్ వంశంలో పుట్టేవాళ్ళందరూ కూడా అర్థంగా పుడుతున్నారా ఎలాగేటి ఏట్రా ఈడా వెళ్ళొస్తాడు చేతి బైక్లో తీసినట్టురా కుంటుడా మీ చిన్నమ్మడు ఎవడు ఈడా చౌడు మోగానిడికి ఇలా పుడుతున్నారని పుడతారని మానబెట్టినా గానీ నేను చెప్పింది అది కాదు సోలాపూర్ చంద్రకి గొల్లవారిసింది ప్రేమకలు ఏమైనా దొరికొస్తుందంట చూసొత్త బిడ్రా ఓయ్ చూడండి బాబు ఓయ్ బాబన్నా ఓయ్ బాబన్నా రేయ్ నీకు చూడా నిన్నేరా నీ సొగుడా సొగుడు కాదురా నాయన నీకు సొగుడా ఏంటి బతలు తెద్దా పెట్టు రే నీకు సొగుడా సొగుడు కాదురా బాబు నీకు సొగుడు నాకు సొగుడు కాదు నీకు సొగుడు ఎలా వచ్చిందిరా బాపన్నా ఓయ్ నాకు సొగుడు కాదు నీకు సొగుడు ఎలా వచ్చింది అంటున్నాను అదే నీకు సోడే అదే నీకు ఎలా వచ్చింది అన్నాను కొద్దిగా వచ్చిందా అదే కొద్దిగా ఎలా వచ్చిందిరా గొప్పనా అదేరా అంతే వచ్చింది ఎలా వచ్చింది అన్నాను రే అదే నీకు ఎలా వచ్చిందిరా గొప్పనా నీకు సోడు వచ్చేసిందా నేను చెప్పింది అదే నీకు సోడు ఎలా వచ్చింది నాకు సోడు వచ్చిందండి అది చాలా పెద్ద కథ ఉందండి చిన్న కథకని చెప్పరా ఓయ్ ఓయ్ పోయే కాలం పెద్దలు కాదు పోయే కాలంలో పెద్దలు కలిసి పెద్దమ్మోడు కుంటోడు కుంటోడు చిన్నమ్మోడు చోటోడు చోటోడు ఓయ్ పక్క ఊరు గ్రామం అండి పక్క ఊరు గ్రామం ఏ ఊరు ఎట్టిది సందపూర్ దగ్గరే బాగా దగ్గర ఓయ్ వెళ్ళిపోయారు ఓయ్ తిరిగేసి ఓయ్ కడీలో ఉంది ఏంటిది అమ్మాయా అమ్మాయిని అమ్మాయి సగం వరకు వచ్చేద్దాం కాదు ఏదో ఫోటో తెచ్చేట్రా అమ్మాయి నరుకొత్త అమ్మాయి అలితేట్రా ఆపటేమంటారు ఆపటవు మన అంజ దగ్గరికి వెళ్ళి ఆపట దిగమంటే సగం వస్తుంది అమ్మాయి అమ్మాయి పూర్తిగా కనపడదు సగం కనపడుతుంది మరి ఓయ్ ఎలా ఉంది ఏంటి అంటే అమ్మాయి చాలా అందంగా ఉందన్నమాట
మెల్ల నగ్గిసెత్తుకురా. అమ్మాయి అందంగా ఉందనుకోండి. అమ్మాయి అందంగా ఉందంటే రాజారండి ఓయ్ ఈ పక్క ఉన్నాడండి ఎవడు మా పెద్దమ్మ ఒకటండి. ఈ పెద్దమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారండి. ఆ పెన్స్ ఉన్నారు. పారంపూక్ బ్యాచ్. పారంపోక పోరంపోక అదే పోరంపూక్ బ్యాచ్. పోరంపోక బ్యాచ్ కొట్టేస్తారండి. ఏంటి గంజాయి. గంజాయి కొడతారా? రేడు బ్యాచ్ అండి. బేలు బ్యాచ్. రాజారండి ఓయ్ నేను వెళ్ళిపోనుకోండి మా ఆవిడి ఈ ఆవిడి నా వెనకాల కూర్చుంటదండి. ఆ ఆ వెనకాల ఇలా వస్తారండి. అంటే అమ్మాయి అందంగా ఉంటే రాజారండి లేక పోలవుతారా? అమ్మాయి అందంగా ఉందనుకోండి ఉప్పు పళ్ళు పలస పళ్ళు వేసుకొచ్చేస్తారండి. అబ్బో రాజారండి అమ్మాయి అందంగా లేకపోతే అమ్మాయి అందంగా లేకపోయినా పర్లేదండి. అమ్మాయి మెల్ల ఉందండి రాజుగారి నెక్లెస్ అండి. నక్లిసు దగ్గరగా దగ్గరగా మెచ్చుకోవాలండి. పెళ్లి కాయమన్నా మనకండి పేక బ్యాగ్ అడగండి. ఆ, అదే తిప్పేస్తామండి. ఎవరు తిప్పేస్తావు? ఎవరు తిప్పేస్తే ఎవరు ఊరుకుంటారండి. మెల్ల తిప్పేస్తామండి. మెల్ల ఎవరి మెల్లం మెల్ల తిప్పేస్తామండి. తెలుసా మీకు? పేదరా ఎవరి మెల్ల అండి? కోడి మెల్ల. మేక మెల్ల తిప్పేస్తాం. మేక మెల్ల రాజుగారండి ఓయ్ మెల్ల తిప్పేస్తామంటేనండి. మెల్ల తిప్పేస్తామంటేని మరి రాజుగారి పోరలే చెప్తే ఇంకేం చెప్తాం. రాజుగారండి ఓయ్ అదే మెల్ల తిప్పేస్తామంటేనండి. రాజుగారండి ఓయ్ అదేనండి ఏదిరా దగ్గరలో ఉందండి. ఏంటది? కేసలం గుడి. చేసారం కూడా ఓడి బాధ. ఒరే చేసారం కూడా అంటే అందరికి దర్శనం వస్తుందా రాదా? కేసలం గుడి అంటేనండి ఆ. దర్శనం ఓన్లీ మగవాళ్ళు మాత్రమేనండి. ఆరోగ్యం చేసుకోకూడదా? ఆడవాళ్ళు చేసుకోకూడదండి. అదేంటి? టైమింగ్ టైమింగ్కి వెళ్తా నీకు రాజుగారండి. ఓయ్ పగల 10 గంటలకు వెళ్ళాలండి. పగల 10 గంటలకు వెళ్ళాలి. సాయంత్రం 9 గంటలతో క్లోజ్ అండి. అప్పుడు దాకా ఉంటుందా? అప్పుడు దాకా ఉంటుందండి. టికెట్లు ఉంటాయి. టికెట్లు ఉంటాయండి. ఎంతేటి? రాజుగారండి ఓయ్ లైన్ ఎట్టక్కలొద్దండి. ఆ, ఇప్పుడు ఎక్కడ పడతా అక్కడ ఇచ్చేయారండి. ఆహా, రాజుగారండి ఓయ్ అదేనండి ఆ, నేల అయితేనండి నేలైతేని 110 రూపాయలండి. 110 రూపాయలా? ఆ, రాజుగారండి ఓయ్ తెచ్చి వేస్తారండి. బిజ్జే అదెంతేటి? 160 రూపాయలండి. 160. రాజుగారండి ఓయ్ సోఫా చెట్టు వేస్తారండి. సోఫా చెట్టు సోఫా చెట్టు వేస్తారా? అబ్బో 240 అండి. కట్లు బాగా కానీ రేటు గుడి ఎంత దూరం ఉంటుందండి? ఊరు భయంగా ఉంటుంది, ఊరు కన్ను ఉంటుందా? ఊరు కన్ను ఉంటుందండి. ఊరు కన్ను ఉంటుందా? ఒరే చేసాలమ్మ అంటే దేవత పేరు చేసాలమ్మా, గుడి పేరు చేసాలమ్మా? చేతలం కూడా అండి. చేసాలం గుడి దేవత ఎవరని? దేవతండి ఆ. నేను చెప్పిన వాళ్ళు దేవతలండి. ఏంటి టిక్కెట్లు దేవతరా? ముగ్గురు దేవతలు ఉంటారండి. ముగ్గురు దేవతలు ఉంటారా? మరి ఏ దేవతలు కావాలి ఆ దేవత టికెట్ తీసుకురండి. ఆ. దర్శనం చేసుకుంటా వెళ్ళాలండి. ఒరే ఇంతకు చెప్పింది ముందు గురించి కాదు కదా? మందు గురించి అని చెప్పింది. ఒరే చేసాలమ్మ అంటే ముందా? అవునండి మీకు తెల్లండి ముందంటేనే తెలరా? తెలుసండి మీకు. ఒరే చేసాలం గుడి అంటే మందు అన్నమాట. అదే బ్యాంక్ చూపండి రాజుగారు. అంటే ముందుకి ప్యాకెట్ పని చేస్తే పెళ్లి సంబంధం కాయమన్నా? మెల్ల నచ్చిందనుకోండి ఆ. మందుకి ప్యాకెట్కి పని చేద్దండి. ఆ. అమ్మాయి అమ్మ ముందుకోండి ఆ. అంతమైన మన కొడుకు తింటా పెట్టండి. అంతేలే. పెళ్ళి ఎక్కడా? పిల్లకి అనుకున్నారండి ఎక్కడా? మండపడి సత్యం ముత్తుల్లో పెట్టారండి. దగ్గరే. ఆ. రాజుగారండి ఓయ్ ఈ పక్కన మేము వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయారు, ఆ పక్కన వాళ్ళు వచ్చారండి. వచ్చేసారు. రాజుగారండి ఓయ్ ఆ పంతులు గారు వేరండి. ఏంటి? 2 ఎదపెట్లండి. ఎదపెట్లు కాదు, ఎడవుగా పేట్లు వేశారు. ఇక్కడ పెట్టేయారండి. వేసారు, ఇక్కడ పెట్టేయారండి. వేసారు. రాజుగారండి ఓయ్ ఇక్కడ కూర్చోబెట్టారండి. ఎక్కడా? ఆ. రాజుగారండి ఓయ్ ఇక్కడ కూర్చోబెట్టారండి. ఒరే అక్కడ కూర్చోబెడితే ఇక్కడ మీ యాను కూర్చోబెడతారు, అక్కడ కూర్చోబెడితే పక్కన యాను కూర్చోబెడతారు. మా ఆవిడ కాపాడతలేదండి. మీ ఆవిడని కాపాడదు, మధ్యలో కట్టేస్తారు మా ఇంగని. మధ్యర్లండి ఆ. అంటే ఏంటి అంటే అమ్మాయిని బెల్లం తిరగడ పెడితే చూడకూడదు, చూడకూడదండి. అంతే కాబట్టి మధ్యలో కడతారు. అయ్యేనండి అడ్డంగా కట్టారండి కట్లో. అడ్డంగా కట్టేస్తారు మరి. ఆ. రాజుగారండి ఓయ్ అమ్మాయినండి అమ్మాయిని నేను చూడలేదండి. అంటే నువ్వు పెళ్లి చూపులో చూడలేదు? పెళ్లి చూపులో చూడలేదండి, ఫోటోలో చూసానండి. అవును. రాజుగారండి ఇప్పుడేమో నా మనసేమో జియు జియు లాగేస్తుందండి. అమ్మాయిని ఎప్పుడు చూద్దామని? ఆ. రాజుగారండి ఓయ్ నా పెళ్లికి వచ్చండి పంతులు గారు. పొద్దు రాజుగారండి ఓయ్ ఆయన పద్మనాభ గారు మేనండి అంట. బాగా ఎంత కుర్రాడు. ఆయన చాలా మంది అవుతారండి. ఆ. ఏమి తెలుసుకున్నారండి చూసానులే. మీ పిల్ల ఆయన చేశారము. ఆ. రాజుగారండి ఓయ్ ఆయనండి ఆ. వచ్చాడని మంత్రాలు తెచ్చాకత్తాడండి. ఎలాగటి? ఓ వచ్చిందని మా అయ్యమ్మంతరా బావాలవన్నా? అయ్యే మంత్రాలా ఆ. రాజుగారండి ఓయ్ అయ్యే మంత్రాలు ఏంటండి మన ఆయన పొందులు పెట్టింది. మంత్రం ఏంటి? మంత్రాలు నాకు తెలుదండి. నువ్వేం చేసావు? రాజుగారండి ఓయ్ ఈయనమో మంత్రాలు ఆపేరాయని ఆపేయలేడని పెద్దమ్మ రోజు తీసి 200 రూపాయలకి అయితే ఆ. పొందుగా చేతిలో పెట్టారండి. అప్పుడు మంత్రం వేసా? వస్తున్నాయమా బుస్తున్నాయమా జరిగిన బెలమాయమా లేచిపోనేమా అంటే పెళ్లి అయిపోయి లేచిపోమన్నాడా? అదే ముందు లేచిపోతే ముందు లేచిపోమనలే పెళ్లికి ముందు. నన్ను ముందర లేచిపోతామన్నాడు.
వేసుకోమన్నారండి ఆ. ఆయన ముందర వేసుకోమనలేదండి ఆ. పెళ్లి అయ్యాక వేసుకోమన్నారండి పెళ్లి పేరు మీద చేయమన్నాడు. పెళ్లి పీటల మీద అండి ఆ. అది వేసుకోమన్నారండి అమ్మాయి ఎలా ఉందిరా? అమ్మాయి అండి ఆ. అయ్య బాబు రాజుగారండు రాజుగారండి అదేరా పెళ్లి చూసిరా. అమ్మగారు పొద్దున్న రుబ్బుతారు కదండి బాబు రాజుగారండు అమ్మగారు పొద్దున్న రుబ్బుతారా రుబ్బురోలు. రుబ్బురోలండి ఆ. రాజుగారండి ఓయ్. రుబ్బురోలు అమ్మాయి ఆవిడ ఉందండి ఆ. రుబ్బులేమో పొత్ర మీద కర్రలా ఉన్నానండి రాజుగారండి అంటే అప్పుడు అమ్మాయిని చూసుకోవాలంటే అమ్మాయి నక్కులు చూసుకున్నప్పుడు అమ్మాయి అందాలు వస్తారు నీకు అప్పుడ. రాజుగారండి ఓయ్. ఇప్పుడు అమ్మాయి అందం కావాలంటే ఎలా వద్దండి అంతే కదా మరి. ఈ ముద్ద ఈ పులితో దిగాలి ఆ. ఈ కప్ప ఈ కట్టితో దిగాలని చేయగలని. ఎలా అయితేనండి ఆ. కట్టేయనండి తాళ కట్టేసావు. మా ఆవిడ మెల్ల కట్టాను ఆ. మా అత్తగారి మెల్ల కట్టాను వదిలేదండి అంటే మొదలు తాళ కట్టేసావు. కట్టేయనండి ఆ. రాజుగారండి ఓయ్. పెళ్లి అయిపోయిందండి పెళ్ళి అయిపోయింది. రాజుగారండి ఓయ్. పెళ్లి అయిపోయాకరండి పెళ్ళి అయిపోగానే మా ఇంటికి వెళ్ళిపోయామండి ఇంటికి వెళ్ళిపోయారు. 6 నెలలు 15 రోజులకు వచ్చిందండి 6 నెలల 15 రోజులకు వచ్చిందండి ఏంటిది? చచ్చిపోలకు పొలేస్తారు కదండి చచ్చిపోలు పోలేర్థం కాదు. సంక్రాంతి మనకు వచ్చి పెద్ద పండుగ. అప్పుడు చచ్చిపోలకు పొలేటరండి అప్పుడు గోగుల పండుగ వచ్చిందండి ఓయ్ ఓయ్. గోగుల పండుగ కాదు, గోగు పండుగ. గోగు పండుగ గోగు పండుగ రా. రాజుగారండి అదేనండి ఏది? గోగులు తిరుగుతారు కదండి గోగులు గోగు పండుగ కాదు బాబు, గోగు పండుగ. అదే బండి మీద తిరుగుతారు కదండి అదే. రాజుగారు బేటతో ఒకటేంటి ఆ. అదేనండి ఆ. గోగు పండుగ అండి గోగు పండుగ. గోగు పండుగ అండి ఆ. ఆ పక్కన ఒక దేశం ఉండేది కనుమ పండుగ. మా ఇంకా సంక్రాంతి ఉత్సవం కదండి ముందు గోగు పండుగ, తర్వాత పెద్ద పండుగ. అది పెద్ద పండుగ సంక్రాంతి పండుగ, తర్వాత కనుమ, తర్వాత బుక్కనుమ. చెప్పు. మీకు తాళాలు తెలుసండి ఆ. రాజుగారండి, ఓయ్. అదేదో పండుగ వచ్చిందండి పండుగ వచ్చింది. మా మామగారు వచ్చాడండి వచ్చి రాజుగారండి ఓయ్. అల్లుగారండి అల్లుగారు అల్లుగారు చిరంజీవి గారు అల్లుగారు చిరంజీవి గారు. తాగేయడండి నీ పేరు చిరంజీవా? నా పేరు చిరంజీవి కాదండి ఆ. కొత్త అల్లు కదండి ఆ. ఓ సంవత్సరం దాకా మోజు అంతేలే, ఎవరికైనా అంతే. తర్వాత 50 వరకు ఆగేసిన గారు పట్టించుకోకూడదండి పలికిరా అంతే. మామయ్య గారు వచ్చి కేకేశాడు, తాగేసాడండి అందంగా కేకేశాడు. చిరంజీవి గారు అన్నాడండి అబ్బో ఏమన్నా రెడ్డి రాజుగారండి అల్లుగారు అల్లుగారు. అల్లుగారు ఆ. అదే పెద్ద పండుగ వచ్చింది పెద్ద పండుగ వచ్చింది, అత్తగారేమో బోల్ పప్పులు వండింది పప్పులు ఉండింది. మంత్రి గారు రమ్మన్నారండి మరి నువ్వేమన్నా? నేనేమన్నా అనుకున్నారు ఏమన్నా? మామయ్య గారు మామయ్య గారు మామయ్య గారు మీరు వెళ్ళిపోండి ముందర వెళ్ళిపోండి. వెనకాల మీ అమ్మని తీసుకొచ్చేస్తాను ఎవరమ్మ తీసుకొచ్చేస్తా? ఎవరమ్మనండి మామయ్య గారు మీరు ముందు వెళ్ళిపోండి. వెనకాల మీ అమ్మని తీసుకొచ్చేస్తాను మీ అమ్మని కాదురా నాయన, మీ అమ్మాయిని తీసుకొస్తానన్నా. తాళం మీదకి 11:09 మరి అది నువ్వేమన్నా అలాగన్నా మరి. మా ఆవిడ రుబ్బురోలా ఉందండి ఆ. ఆ రుబ్బురోల మీద డబ్బులు ఉంటుందండి వెళ్ళిపోయారు, వాళ్ళమ్మండి అత్తరింటికి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక రాజుగారండి ఓయ్. వెళ్ళిపోయాకనండి వెళ్ళిపోయాక రాజుగారండి ఓయ్. మా అత్తగారండి ఈ ఎత్తకాయలు వస్తుంది, బోల్డ్ పప్పులు నెహిందండి బోల్ పప్పులు హింది. నేను వస్తానండి ఏ పప్పులు రెడ్డి? రాజుగారండి ఓయ్. మా అత్తగారు వస్తుందండి ఎలా వస్తుంది? ఎలా అనుకున్నారండి ఆ. ఒరే, 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 ఒరే. ఒరే, కాలం ఈ పక్క పోతుంది, చెయ్యము వెనక్కి పోతుంది. రాజుగారండి ఏం తెచ్చింది ఎత్తకారు? మా అత్తగారికండి ఆ. పోలేమో కొండేశ్వరం పోతుందండి కుండేశ్వరమే. ఆయ్. ఆ. రాజుగారండి ఓయ్. చెయ్యమోనండి ఆ. ఎలా వెళ్ళిపోతుందండి చేకులు లేపి శాఖల్లోకి వెళ్ళిపోతుంది. పేడాపాలెం ఎమ్మెల్యే రాజుగారండి ఓయ్. మా ఆవిడ సొంపట్టుకుందండి ఆ. ఏరోమో ఎలా చూపిస్తుందండి ఆ. ఏరోమో ఏలేసి రేపుకి వెళ్ళిపోతుందండి అబ్బో. రాజుగారండి ఓయ్. మా అత్తగారు సొంపట్టుకొస్తుందండి ఆ. సొంపొచ్చిందండి నా చేతికి పాలు కొడుకున్నావా? పాలు కడుక్కున్నానండి నీళ్ళు ఇచ్చిందిగానే నీళ్ళు ఇచ్చిందండి సొమ్ముతోనే. సొంపుతో ఇవ్వలేదండి ఆ. మా అత్తగారు సొంపిచ్చిందండి అంతే సొంపించిందంతే. సొంపులో నీళ్ళు ఇవ్వండి అంతే. అత్తగారి పొరగా మొత్తం కడుపు లోపలికి పోయావు. మా అత్తగారు పుట్టింది కాబట్టి ఆ. మా అత్తగారు పొర పోకూడదు పోకూడదని వీధిలో ఆడలందరూ చూస్తారని చూస్తారు, అందరూ కలిసి చూస్తున్నారు కదా. ఆ. పాలైనా కడుపురండి కడుక్కుని వాళ్ళు లోనికి వెళ్ళిపోరండి లోపలికి వెళ్ళిపోయావు. ఆయ్. వెళ్ళిపోయాక రాజుగారండి ఓయ్. మా అత్తగారండి ఈ అత్తగారు ఓళ్ళు పప్పులో నెహిందండి ఏం పప్పులేటి? మీ అత్తగారు అనలేదండి మీకు మా అత్త నీకు తిన్నాం. తినండి షుగర్ ఏంటి తెల్ల మీకు రాజుగారండి ఓయ్. మా అత్తగారు బోల్ పప్పులో నెహిందండి ఏం పప్పులేటి? ఊర్లో ఉండండి చూలు ఉండేటి. ఊర్లో ఉండమండి ఆ. ఆడోళ్ళండి ఆ. పొయ్యికాడ కూర్చుని ఆ. రాజుగారండి ఆ. ఏ పేచాకరండి ఆ. ఇలా ఇలా అడుగుతారు కదండి సున్నుండ్లా. అయ్యారండి సున్నుండలేరండి సున్నుండ్లా. ఆయ్. ఆ. రాజుగారండి ఓయ్. కోరుకొమ్మలండి గోరు కొమ్ములే. కోరుకొమ్మలండి గోరు కొమ్ములు కాదురా, ఆయ్. గోరుమిటిలు. గోరుమిటిలు. అదేనండి ఆడవాళ్ళు పొయ్యికాడ కూర్చుని ఇలా నొక్కుతారు కదండి అవును, గోరుమిటిలు. గవర్నమెంట్లండి. ఆ. రాజుగారండి ఓయ్. అయ్యారండి ఎయ్యి. జంతువులు
ఒరే జంతువులా జంతువులు కాదు నాయన జంతుకులు జంతుకులు జంతుకులండి ఆ. రాజుగారండి ఓయ్. జిరాఫీ ఒరే జిరాబీ కాదు జిలాబీ 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 అండి ఆ. రాజుగారండి ఓయ్. అది కంకర పూస ఒరే అన్ని సిమెంట్ రోడ్లే గుర్తెంత మీకు అంటే కారపూస ఆ. రాజుగారండి ఇవన్నీ ఉండేసింది ఇలాంటి పప్పులు ఉండేదండి ఇవన్నీ మీకు ఇష్టమేనా ఈ పప్పులేమో నాకు ఇష్టం అండి మనకి ఏమి ఇష్టమరా ఆవిడ కాకేసారండి ఈ ఆవుని కాకేసి ఏమే ఏమే ఏమి ఏమి మీ అమ్మ చాలా పప్పులు ఉండింది మీ అమ్మ మసాలా పప్పులు ఉండింది పప్పులేమి నాకు ఇష్టం ఉండవు ఇష్టం ఉండదా మిరపండి చాలా ఇష్టం ఉండనండి ఆ. రాజుగారండి ఓయ్. ఆవిడండి ఈ ఆవిడే మిద్ది మీద మిరప పొత్త పెరుగు పొద్దుసి ఆయ్ ఆ. రాజుగారండి మిరపపాత తీసి అదే కొంచెం మీద మిరప పొత్త తీసి తీసి రాజుగారండి ఓయ్ 10 కేజీ మిరప పొత్త తీసి తీసి కొంచెం మిరప నానబోసిందండి నారపోసి రాజుగారండి ఓయ్ పిండి పిండుపోయి ఎలా తీసండి అట్లే అప్పుడే పట్టేస్తుందండి కొంచెం ఎంటు పప్పు నీళ్ళు అట్లా ఎడతావా లేదా పిండి ఎడతావా రాజుగారండి ఓయ్. కొంచెం అటు పప్పు అండి ఆ. రేపు వద్దుగా టిఫిన్ దగ్గర మీరు వేసుకోకండి ఇలా పెట్టేద్దే కొంచెం అటుపప్పు కాబెట్టిందంట మిరగబజ్జి కావాలంట ఎవరికి మిరగబజ్జి మీకు ఇష్టం ఇది అట్లా ఇష్టం రాజుగారండి ఓయ్ ఆవిడండి మీ ఆవిడ ఇలా తీసండి తీసి రాజుగారండి ఓయ్ పొయ్యి మీద పేనం పెట్టిందండి ఎవరి పేనా ఎవరి పేనమా ఆ. ఈ పేనం పెడతారండి అట్ల పేన పెట్టి అట్ల పేనం పెట్టిందండి ఆ. రాజుగారండి ఓయ్ ఇలా తీసి ఆ. అలా వేసిందండి ఆ. తిరగమరగేసి వేసి ఆ పట్టేసిందండి ఒకటి రాజుగారండి ఓయ్ మళ్ళీ తీసి వేసి మళ్ళీ వేసిందండి వేసి తిరగమరగేసి వేసి ఆ పట్టేసిందండి రెండు అయిపోయినాయండి. మళ్ళీ తీసిందండి మళ్ళీ వేసింది తిరగమరగేసి ఆ పక్కెట్టిందండి మూడు అట్లు ఉన్నాయి ఒరే అంతే ఎక్కి పిండి ఎంత ఏంటి పిండి అయిపోయిందండి ఓయ్ మీ ఆవిడ ఎట్లా వేసింది మూడండి పప్పు ఎంత పెట్టింది చూడండి. ఓయ్ ఓయ్. కొంచెం ఎడ్డు పప్పు పెట్టరా ఎట్లా అవుతాయండి బుల్లెట్ అయితే అందరూ సరిపోద్ది ఇంకా మిగిలింది పిండి ఇలా అందరికి సరిపోతండి ఆ. కొంచెం అటు పప్పు ఆ. అదే మీ టన్ చేసాం ఆ. రాజుగారండి ఓయ్. మొన్నండి మొన్న వచ్చింది కదండి ఏంటది రోడ్డు ఎత్తకండి జేసీబీ జేసీబీ అండి ఆ. రాజుగారండి ఓయ్. జేసీబీ లాగండి ఆ. మా ఆవిడ ఇలా చేస్తుంటే చేతుండే అట్లు పిండి వచ్చేస్తుందండి పొట్టు కట్టిన పిండి వచ్చేస్తుంది ఆయ్. అబ్బో రాజుగారండి ఓయ్ ఆ అట్లు పిండి వచ్చినప్పటికి వచ్చినప్పటికి మూడు అట్లు వేసిందండి మూడు అట్లు వేసింది ఆయ్. అంటే రెండు అట్లు నీకు కట్టు మీ ఆవిడకి నేను అలాగన్నానండి మా ఆవిడండి మీ ఆవిడ ఒక అడ్డు తెచ్చి తెచ్చి నా చేతిలో పెట్టిందండి చేతిలో పెట్టింది రెండు అట్లేమో ఆ. మా ఆవిడ పెట్టుకుందండి అదేట్రా నువ్వు పొద్దున్న నువ్వు కష్టపడి వస్తావు అవునండి ఆ. రాజుగారండి ఓయ్. మీకు తెలుసు కదండి ఏంటిది నేను కష్టపడి వస్తానని అవును రాజుగారండి ఓయ్. మా ఆవిడ ఏం చేస్తుందనుకున్నారండి ఏం చేసింది నాకు ఓటు ఇట్టిందండి ఆ. మినపోటు అంటే నాకు ఇష్టమండి ఆ. రాజుగారండి ఓయ్. అప్పుడు నేనేమనుకున్నారు ఏమన్నారా నాకు ఒకటి ఎట్టేవు ఒకటి ఎప్పుడు నువ్వు రెండు అట్లే నా వీడని అడిగారండి ఆ. మా ఆవిడ ఏమనుకున్నారు ఏమందిరా ఊరమ్మడి పోతున్నా ఊరంతా తిరిగి వచ్చేవు ఊరమ్ముడు పోదులా ఊరం తిరిగి వచ్చావు పోయి కాడ మెత్తవేడి మరి కొట్టేసేను అట్లేసేను నేను రొట్టెలు తింటాను ఆ. నువ్వు కొట్టినందండి ఆ. ఆయ్. అంటే ఆయ్. నువ్వేమన్నా మరి నేనేమన్నానండి ఆ. రాజుగారండి ఓయ్. ఈ పంది ఖాయం అనుకున్నానండి పందుగా ఏమన్నావు ఆయ్. ఆ. రాజుగారండి ఓయ్. మా ఆవిడ నేను చిన్న పంది పెట్టుకున్నామండి ఏ మంది పెట్టి మా ఆవిడండి మీ ఆవిడే ఆ ఇంటి వెనకాల ఉందండి ఏంటిది ఇప్పుడు మంచాలండి కుక్కుడు మంచాల ఆయ్. కుక్కుడు మంచాల పడుకోవాలి ఆయ్. ఆ. రాజుగారండి ఓయ్. మంచమే పడుకున్నామండి పడుకున్నారా రాజుగారండి ఓయ్. ఈ పక్కన మంచం వేసాం ఆ వక్ర మంచం వేశారు ఆ పక్కన మంచం వేసామండి ఆ. ఇంకా అట్లెట్టామండి అట్లేసారు ఆయ్. ఆ. రాజుగారండి ఓయ్ ఇంకా పెట్టండి పెట్టి పేడు మూడు అట్లెట్టామండి పెట్టారు రాజుగారండి ఓయ్ ఈలోగానండి ఈలోగానే మా మామగారు పాలకాడ వేసుకొచ్చాడండి పాలకాడు వచ్చేసాడు ఆయ్. అందరు లేచి ముగ్గుతున్నారు అందరూ అడిగి ముద్ర పెట్టుకున్నారండి ఇది ఇంకా లేగలేదు ఎలాగని లేదు లెగలేదని ఆ. వీళ్ళకేదో కాయలోకి వచ్చిందని ఆ. ఏమంటే రాజుగారండి ఓయ్. వీళ్ళకేదో పోయే కాలంలోకి వచ్చిందని ఆ. రాజుగారండి ఓయ్ మా ఆవిడండి ఈ ఆవిడే రాజుగారండి ఓయ్. లేదండి ఎరుతులేదు ఎరుతులేదు రాజుగారండి ఎవరు తాట దగ్గరికి వెళ్ళి లేదండి ఆ. ఆ. రాజుగారండి ఓయ్ నాటగారు కాకేశారండి కేకేసి వచ్చారు నాటగారు ఊరు కళ్ళ ఉంటాడండి కాళ్ళనా ఆయ్. కాళ్ళ హాస్పిటల్ ఉంటాడంట కాళ్ళలో కాదండి ఆ. కాడ మీద ఉంటాడండి కారెప్పుడు కాలంట మరి ఆయన ఎవరు తెచ్చా మీకు ఎవరా మన ఊరికి అడిగేది విజయబాబు ఈయనా? మనిషి ఆహా రాజుగారండి ఓయ్ ఆయనండి ఆ. రాజుగారండి ఓయ్ రాజుగారండి ఓయ్ ఈ ఊర్లోనండి ఆ. ఎవరి జ్వరం వచ్చినా ఆ. ఆయన చేస్తాడండి ఎవరు జ్వరం వచ్చినా ఆయన చేస్తాడా ఆయ్. పోన్లే ఆయనకి ఆయన చేసాడంట రాజుగారండి ఓయ్. ఆయన
చదివాడండి ఆ ఎంబీబీఎస్ కాదు బాబు, ఎంబీబీఎస్. రాజారండి ఓయ్ ఆయన వచ్చాడండి వచ్చి ఇంజక్షన్ చేయడండి చేసాడు, తగలేదండి లేదు వీళ్ళకేదో కాండ్రా వచ్చిందని కాండం వచ్చిందని. రాజారండి ఓయ్ మీ నాన్నగారు అట్ట తీసి పొయ్యిలో పెట్టండి పొలి పెట్టి ఒరే మరి మాడచ్చు కదరా. రాజారండి ఓయ్ వచ్చాడండి వచ్చాడు. వచ్చాడండి అయ్యా ఓయ్ రాజారండి ఓయ్ మా మాంగారండి మీ నాన్నగారు పోతెట్టాడండి పోతెట్టాడు. ఈ రోగానండి ఆ. మా ఆవిడంటుందండి మీ ఆడుందా నీకు ఒకటి నాకు రెండు నీకు ఒకటి నాకు రెండు నీకు ఒకటి నాకు రెండు అంటుందండి. అంటే నువ్వు ముందు మాట వేసి కాబట్టి గొప్పగట్టు ఆయన వెనకాల మాట్లాడాడు నాకు రెండట్లు ఉందండి తాతగారు ఏం చేశారు. తాతగారు ఏం జరుగుతున్నారండి ఆ, ఈడు సన్నంగా ఉన్నాడు కదా ఆ. ఈడ పోతే తెలియతాడు ఆ. మా ఆవిడ లావుకుందని ఆ. మా ఆవిడ రెండు వదిలిట్టాడండి రెండు అసట్టాడు. అప్పుడు మీ ఆవిడ ఏం చేసిందిరా. మా ఆవిడ అమ్మో బాబా నలుపులు తేయిందండి ఆ, ఆ అరుపులకండి ఆ. నా తోలో కర్ర మీద కొట్టేసిందని రాజుగారండి అప్పటి నుంచి చూడనమాట కొద్దిగా చూడండి మీ ఆవిడ కలిసి చెబుతారు కాకుండా మా ఆవిడండి ఆ. అదేనండి అది చేతిలో ఉప్పు ఉప్పు అని ఊతారు కదండి పొగొట్టం. ఆయ్. ఆ, ఉప్పు కొడుతూ చెప్పిద్దండి మరి రాజుగారు నేను చెప్పాలి కాకుండా ఈ చేతిలో ఉన్న గౌరవ చెప్తాను రాజుగారండి ఒరే కాకుండా సోలాపురి చంద్రకి గొల్లవరసనది బ్రహ్మకలేవని దోంటే దూరకు వస్తుందంట. చూసొస్తా బిడ్రా. రాజుగారండి ఓయ్ మీరు సంతకం చెప్పిందేనండి ఇద్దరా అయితే ఇలా వస్తారండి ఎంత రాజుగారు. నాయన బాల శ్రీరామ రామ హరే మోహర మహారాముడే చెల్లము చెల్లమా చెల్లము అమ్మా గొడవలు చెల్లమ్మా అమ్మ చెల్లమ్మ చెల్లమ్మ నాకు ఎగ్జామ్ పలకబెట్టమ్మా నాకు చెల్లెళ్ళు ఆ. ఎవరికి ఎక్కడ తెలియక ఆ. అందుకే రాలేదన్నయ్య అమ్మ చెల్లమ్మ అన్నయ్య ఆడదరవై ఉండి ఆ. నీ ప్రేమకలు ఏమని తోడు మెత్త కారు పెట్టమ్మా అది చాలా పెద్ద కదన్నయ్య చిన్న కథగా చెప్పమ్మా పిల్లలు అన్నయ్యో నల్ల నల్లవాడు గలనయ్య నల్ల గలవాడు గలనయ్య నల్ల నల్లని వాడు గలనయ్య ఉల్లల్ల నామాడు గలనయ్య ఊరిందాలే వైన గలనయ్య వల్లదాన గలనయ్య వల్లదాలే వయ్య గలనయ్య వెమ్మ కళ్ళావునే గలనయ్య చూసేవారు లేదు గలనయ్య వెమ్మ నా యావని చూసేవారు గాని మేపేవారు గాని ముందు దుక్కు గాని వెనక దిక్కు గాని ఎవరిలా కమ్మకం పెట్టేస్తానన్నయ్య చెల్లమ్మ అన్నయ్య ఎవరో లేరని ఆ. అమ్మకం పెట్టేమా అవునన్నయ్య అమ్మ చెల్లమ్మ అన్నయ్య నీ ప్రేమకలు యావని చూసుకుంటాలే కానీ అమ్మ చెల్లమ్మ అన్నయ్య నీ ప్రేమకలు యావు ఆ. పేరు చెప్తావేటమ్మా నేనా ఓం నమస్తే थोड़ा